నమస్కారం. పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ధాన్యం సమస్య పరిష్కారానికి కేంద్రం అనుమతిచ్చిందన్న నాదెండ్ల, 2 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణ, గ్యాస్ సిలిండర్ దుర్వినియోగంపై కేసులు నమోదు, రైతులకు మేలు చేసేలా ధాన్యం కొనుగోలు వేగవంతం. కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టనన్న బండి సంజయ్, కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన, అవినీతి వ్యవస్థను దగ్ధం చేస్తారన్న బండి, ఎలాంటి కుట్రలకైనా వెనక్కి తగ్గబోమని స్పష్టం. రోజాపై సెటర్లు వేసిన ఎంపీ బైరెడ్డి సబరి, విజయ్ గెలుపుకు జగన్ కారణమంటూ రోజాపై ఎద్దేవా, డైవర్షన్ రాజకీయాల్లో వైసీపీ ముందుంటుందని వ్యాఖ్య, అభివృద్ధి మానేసి విమర్శలతో కాలక్షేపాలన్న బైరెడ్డి. రైల్ రోకో కేసులో కవితకు రైల్వే కోర్టు సమన్లు, బీసీ రిజర్వేషన్ల ఆందోళన కేసులో కోర్టుకు హాజరు ఆదేశం, రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించారని ఆరోపణ, కవిత కోర్టుకు హాజరవుతారా అన్న దానిపై ఆసక్తి. మోదీ పిలుపులపై విపక్షాలు గందరగోళం చేస్తున్నాయన్న భాటియా, కాంగ్రెస్ బంద ప్రమాణాలు పాటిస్తోందన్న గౌరవ్ భాటియా, దేశ ప్రయోజనాలపై ప్రతికూల రాజకీయాలు వద్దని సూచన, వక్రీకరిస్తున్నారంటూ భాటియా విమర్శలు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన కేసులో బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మున్నూరు కాపు సంఘాల విమర్శలకు స్పందిస్తూ బాధితురాలు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. అందుకే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారని వివరించారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు. బాధితురాలికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవద్దని సూచించారు. కొన్ని మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో పెళ్ళా ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. న్యాయం జరగాల్సిందే. ఆ సంఘాలు ఆ న్యాయం జరిగే విధంగా అమ్మాయి పక్షాన్ని నిలిచారని కోరుతా ఉన్నాం. బండి సంజయ్ బాధితులను బెదిరించలేదని హనుమాన్ గుడిలో తడిపట్టలతో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. నిజమైన హనుమాన్ భక్తుడివైతే నీ కొడుకును పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బండి సాయి భగీరథ్ ఎక్కడ తిరుగుతున్నాడో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని పేర్కొన్నారు. కేసులో నిజాలు బయటకు రావాలని కోరారు. రాజకీయ ప్రభావంతో విచారణను మళ్లించే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. ఎండైనా వానైనా అడవుల నుంచి రకరకాల మార్గాల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి గారి ఆశీర్వాదం కోసం మేము వెళ్తున్నాము. కానీ మీ సుపుత్రుడు ఈరోజు మైనర్ బాలికలను అఘాయిత్యం చేస్తున్నాడు. మరి మీ సుపుత్రుడు ఎక్కడ? ఎందుకు మీ సుపుత్రుడు చట్టానికి దొరకకుండా పరారీలో ఉన్నాడు అని చెప్పి ఈ ప్రశ్న మనమందరం కూడా హిందువులుగా బండి సంజయ్ గారిని అడగాలి. ఇలా మిత్రులారా, మీ అందరికీ కూడా నేను ఒక జాగ్రత్త చెప్తున్నా. ఈ బండి సాయి భగీరథ్ అనే దుర్మార్గుడు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. ఆయన వల్ల ఎంతమంది అమ్మాయిలు అఘాయిత్యానికి గురారో ఇప్పటికైతే మనకు తెలియదు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు ఈ కేసులో ఏమాత్రం పురోగతి లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి యొక్క తనయుడు మైనర్ బాలికల జీవితాలను నాశనం చేసి ఇప్పటికి కూడా చట్టానికి తప్పించుకోకుండా పరారీలో ఉన్నారు. ఆయన వల్ల ఇంకా ఎంతమంది అమ్మాయిలకు ప్రమాదం జరుగుతుందో మనకు తెలియదు. అందుకొరకు జర పైలం మన ఇళ్లలో అమ్మలు అక్కలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎవరి మీదైనా ఈ అఘాయిత్యం జరగవచ్చు. ఈ సైకో ఎవరి మీదైనా అఘాయిత్యం చేయవచ్చు. మరి అలాంటి సైకోను, అలాంటి కొడుకును మీరు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎందుకు అప్పగించడం లేదు అన్నా అని చెప్పి మీరు అడగాలి. ఆ రోజు సంజయ్ గారు ప్రతిసారి కూడా తన ఉపన్యాసాల్లో అంటుంటారు, సోమవారం మనం ఏ దేవుణ్ణి పూజిస్తాం, మంగళవారం అన్నా ఏ గుడికి పోతాం, బుధవారం ఏ గుడికి పోతాం, గురువారం ఏ గుడికి పోతాం, శుక్రవారం ఏ గుడికి పోతాం అని మనందరినీ సభాముఖంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంటే వారు ఏం చెప్పదలుచుకున్నారంటే, నేను వచ్చిన తర్వాతనే మీకు ఈ గుడి పోవడం అలవాటైంది అని చెప్పి చెప్పదలుచుకున్నారు. బీజేపీ వచ్చిన తర్వాతనే హిందూయిజం అనేది ఈ దేశంలో ఉంది, వచ్చింది అని చెప్పదలుచుకున్నారు బీజేపీ వాళ్ళు.
కానీ ఎన్నో యుగాల నుంచి వస్తుంది ఈ హిందూ మతం, హిందూ ధర్మం. అందరినీ కలుపుకొని పోయే అన్ని ఏ విధంగా అయితే గంగానది అన్ని నదులను కలుపుకుంటూ పోతుందో ఆ విధంగా హిందూ ధర్మం ఎన్నో రకరకాల భావజాలను తనలో కలుపుకుంటూ పోతా ఉన్నది. కానీ ఈరోజు మనమందరం కూడా బండి సంజయ్ గారిని ఈరోజు ప్రశ్నలు అడగాల్సిన కుట్రలు కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారున పడేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో భావోద్వేగంగా స్పందించారు. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసినట్లు ఈ వ్యవస్థలో ఉన్న దళారులు అవినీతి వ్యవస్థను దగ్ధం చేస్తారన్నారు. శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలేదని గుర్తు చేశారు. తన గుండెపై కాషాయం జెండా ఉందని, తలపై అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి కుట్రలు చేసినా తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. తన కుటుంబాన్ని గౌరవంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు నిజం తెలుసుకుంటారని, తప్పుడు ప్రచారాలు నిలవవని సంజయ్ వ్యాఖ్యానించారు. మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా. ఇదే కాషాయపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో పడేసిండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. నంద్యాలలో మాజీ మంత్రి రోజాపై ఎంపీ భైరెడ్డి శబరి తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు సీఎం విజయ్ ను జగన్ గెలిపించాడంటూ రోజా చేస్తున్న వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. తమిళనాడులో జగన్ ఎవరికైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు జగన్ ఫోటోతో ప్రచారం చేసి విజయ్ గెలిచాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీ నాయకులు ముందుంటారని విమర్శించారు. అమరావతి అభివృద్ధి జరుగుతుంటే మావిగన్ అంటూ ప్రచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రోజా ప్రత్యక్షంగా ప్రచారం చేస్తే విజయ్ మాత్రమే కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వైసీపీ వల్లే గెలిచాడని చెప్తారని సెటైర్లు పెట్టి నిలబడి ఉంటారు. కానీ ఎవరు జగన్ అంటే ఎవరికైనా తెలుసా? అక్కడ మరీ ఎక్కువైపోయింది వీళ్ళది. డైవర్షన్ ఎవరు చేస్తున్నారు? మావిగన్ అనుకుంటా, ఎక్కడ ముఖ్యమైన ఇవి జరుగుతుంటే మావిగన్ అనుకుంటా ఆయన డైవర్ట్ చేస్తాడు. ఆడ నాయకులేమో విజయ్ గెలిచింది వాళ్ళ కోసమే, ట్రంప్ కూడా వాళ్ళే గెలిపించినారు. మరి ఈ వైసీపీ నాయకులే రోజం వెళ్ళి పాపం ప్రచారం చేసింది ట్రంప్ కోసం, ఆమె గెలిపించింది ట్రంప్. అందుకే ఇట్లా ఉంది పరిస్థితి మనది. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేయడం లే, అభివృద్ధి చేస్తున్నాం. నేను ఒకటే ప్రశ్న, ఆనాడు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక ట్రైన్ ఇప్పించలేదు, ఒక అభివృద్ధి పని జరగలేదు, ఒక రైల్వే స్టేషన్. ఈరోజు రైల్వే స్టేషన్ లో ఉన్నాను కాబట్టి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడ పోయినారు వీళ్ళంతా? బిజినెస్ చేసుకుంటున్నారా లేకపోతే ఏం చేసుకుంటున్నారు? అది కాదు డైవర్షన్ పాలిటిక్స్ మేము ఎప్పుడూ చేయలేదు. సీఎం గారు లోకేష్ అన్న చూస్తున్నాం, మనం 24 గంటలు 24/7 కష్టపడుతున్నారు. అదే ధ్యాస మాకు ఉంది. ఖచ్చితంగా మా జిల్లా మేము ముందుకు తీసుకురావాలని మేము కూడా కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తాము. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నంద్యాల. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ పర్గాలను కేసీఆర్ తిరిగి తన చేతుల్లోకి తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. పార్టీ బాధ్యతలు అప్పగించాలనుకునే వారికి గతం గుర్తులేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ కేసులో బోర్డు చైర్మన్ కుమారుడి ప్రమేయం ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో రేవంత్ సర్కార్ చర్యలకు సిద్ధమైందని పేర్కొన్నారు. గతాన్ని మర్చిపోయి తనపై విమర్శలు చేసే ముందు బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాజకీయ ఆరోపణల కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఇంకా కీలకమని ఓవైసీ వ్యాఖ్యానించారు. मंदिर है, वहां पर एक बच्ची से इस तरह की हरकत हुई थी. कौन था उस वक्त चेयरमैन? एक चेयरमैन था एक बोर्ड का, उसका बेटा का नाम भी आया था. जब बीआरएस पार्टी ने क्या किया था, बीआरएस पार्टी को जो है जरा होमवर्क करना चाहिए. हो क्या रहा है कि जब तक के चंद्रशेखर राव डायरेक्ट कंट्रोल नहीं करेंगे और ये ऐसे लोगों के हाथ में अगर छोड़ देंगे तो पहले ही परेशान है. दूसरी बात यह है कि पॉस्को एक्ट बुक हुआ है. कल मीडिया ने, आज मीडिया रिपोर्ट किया कि रेवंत रेड्डी ने एज ए मुख्यमंत्री ये ऐलान किया है कि एक्शन लो. मगर इन लोगों को बड़ी मोहब्बत है मुझसे. अरे तुम कभी झांक के तो देखो तो वो मंदिर के पास जो वाकया हुआ था, आपने क्या किया था? जब
सवाल यह है कि हमारी बेटियों को प्रोटेक्शन मिलना चाहिए, सरकार किसी की हो, और उम्मीद करते हैं कि ऐसे मौके पे कांग्रेस की सरकार उस पीड़ित परिवार के साथ खड़ी होगी जो चीफ मिनिस्टर ने कह दिया है। अब इंक्वायरी होगी, लॉ विल टेक इट्स ओन कोर्स। సినిమా పంపిణీ థియేటర్ల ఆదాయం పంపకాలపై నిర్మాత శిరీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల్లో పంపిణీదారులకు నిర్ణీత శాతం ప్రాతిపదికన ఆదాయం ఇస్తున్నారని పేర్కొన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలాంటి విధానం ఎందుకు లేదని ప్రశ్నించారు. అన్ని చోట్ల పర్సెంటేజీలు ఇస్తున్నప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏం పాపం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో పంపిణీదారులు, థియేటర్ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సమాన న్యాయం జరిగేలా ప్రభుత్వం, పరిశ్రమ పెద్దలు ముందుకు రావాలని మేము కాదు మాట్లాడాల్సింది. మేము మాట్లాడితే శిరీష్ రెడ్డి బ్యాడ్, శిరీష్ రెడ్డి ఇలా మాట్లాడతాడు. ఇది కాదు, వ్యవస్థని మొత్తం టోటల్ ఇండియాలో అన్ని స్టేట్లు తిరిగి ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా నడుస్తుంది. మనం ఒక్కళ్ళం కాదు కదా. ప్యాన్ ఇండియా సినిమాలు చేసి ఒక పుష్ప లాంటి సినిమా ఇవాళ ఎంతమంది ఎంజాయ్ చేశారండి వరల్డ్లో, ఇండియాలో. మనం ఎక్కడ ఎంజాయ్ చేశాం? మనకేంటి చెప్పండి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోయి అందరికి పర్సెంటేజ్ ఇచ్చేస్తున్నాం కదా. మేము గేమ్ చేంజర్ చేసాం, మేము ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం, మేము ఇప్పుడు ఇందులో సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తున్నాం. అంటే ఎంత పాన్ ఇండియా సినిమా అయినా తెలుగు స్టేట్స్లో వచ్చే డబ్బు వేరు, మిగతా దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు బెంగళూరులో ఇస్తున్నారు, లేకపోతే తమిళనాడులో ఇస్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ అయి ఉండొచ్చు. ఇంకా అక్కడ దేర్ ఈస్ నో ఆల్టర్నేట్ అయి ఉండొచ్చు. కానీ రావాల్సిన డబ్బే ఇక్కడ. ఒక నిమిషం, నేను ఆన్సర్. ఆల్టర్నేట్ ఎందుకయింది? మూతపడ్డాయి. బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు చెప్పండి? బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు? బాంబేలో సంవత్సరాలు అయిన సినిమాల రోజులున్నాయి కదా. ఇక్కడ పోయినా ఆ థియేటర్లు లేవు కదా. ఇప్పుడు అదే హైదరాబాద్ అలే ఆగుద్ది. ఇంకొక 1 year తర్వాత మొత్తం ఏ థియేటర్ కనపడుతుంది? RRR రిలీజ్ చేశాను నైజాంలో. RRR సినిమాకి ఇప్పటికీ సినిమాకి 100 థియేటర్లు పోయినాయి తెలుసా మీకు? ఎన్ని రోజులు అయింది RRR వచ్చి? అంతరించిపోతుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతారు. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ తెలియదు, ఏ థియేటర్ బంద్ అయింది తెలియదు, ఏ థియేటర్ ఉన్నదో తెలియదు. మేము మాట్లాడుతున్నాం, పోతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం మేము. ఇంక ఉండాల వ్యవస్థలో. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే మూసుకోలేం కదా. సో అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, రాష్ట్రంలో నిల్వ ఉన్న ధాన్యం సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు 2 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణకు అనుమతినిచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయం ఇదని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో పైపుల ద్వారా గ్యాస్ సరఫరాను మరింత విస్తరించనున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలకు అవసరమైన వస్తువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదన్నారు. ఒక 50% బెటర్గా ఉంది. మేము సోమవారం ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీలో కూడా మేము అక్కడ ఉన్న అధికారులతోటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని దీనికి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఆల్టర్నేటివ్, ఈ గనీ బ్యాగ్స్ బదులు ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతాం మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అనే దానిపైన మేము అధ్యయనం చేశాం ఆల్రెడీ. కానీ ఒకసారి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మేము చర్చించిన తర్వాత ఈ సమస్య రాకుండా చూస్తాం. ఇదివరకు ఉన్నంత డిమాండ్ లేదు ఈ రోజున. ఇప్పుడు గతంలో కేరళ రాష్ట్రానికి ఎక్కువగా వెళ్లేది, ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కూడా ఆ వెరైటీ ఎక్కువ వాడడం లేదు. సో అందుకనే మనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెసులుబాటు, ఈ 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకోమని మన వెసులుబాటు ఏదైతే ఇచ్చారో అది ఖచ్చితంగా బొండాల కోసం వాడతాం. వారం రోజుల లోపే ఈ గ్యాప్ ఏదైతే ఉందో డెలివరీ గ్యాప్, దాన్ని 4 రోజులకి తగ్గించాలని ఎల్పీజీ గ్యాస్ విషయంలో వాళ్ళతో స్పష్టమైన కమిట్మెంట్ తీసుకున్నాం. అదేవిధంగా డీజిల్ విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి సుమారు 21 రోజుల స్టాక్ నిల్వలు ఉన్నాయనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. కాబట్టి ఎక్కడ కూడా కొరత ఉండదనే విషయం మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా సమాచారం అందిస్తున్నాం. ప్రధాని మోదీ చేస్తున్న పిలుపులపై విపక్షాలు అనవసర గందరగోళం సృష్టిస్తున్నాయని బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా మండిపడ్డారు. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ ఇలాంటి పిలుపునిచ్చినప్పుడు కాంగ్రెస్ స్వాగతించిందని గుర్తు చేశారు. ఇప్పుడు మోదీ విషయంలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. దేశ ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన సమయంలో ప్రతిపక్షాలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ప్రజలు ఈ రాజకీయాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని సూచనలను వక్రీకరించి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం మోదీ ప్రజలకు సూచనలు చేస్తున్నారని వివరించారు. और मुझे याद आता है कि उस वक्त कांग्रेस पार्टी बीन बजाती हुई कह रही थी कि जिम्मेदार नेतृत्व है, एहतियातन ऐसी अपील कर रहा है. लेकिन आज जब
आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अपील करते हैं तो विपक्षी पार्टियों को चाहिए कि वो भी कंधे से कंधा मिला के देश के साथ खड़े रहें, लेकिन वो कहते हैं ये भारत की विफलता दर्शाता है। ये कैसे दोहरे मापदंड हैं, ये जनता आज पूछ रही है। और इसी के साथ ये जो भ्रम फैलाने का प्रयास कांग्रेस पार्टी, आम आदमी पार्टी, समाजवादी पार्टी के अखिलेश यादव कर रहे हैं, तो जनता पूरी तरह से ऐसी नकारात्मक देश विरोधी राजनीति। తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు సమన్లు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం నిర్వహించిన రైలు రోకో ఆందోళన కేసులో రేపు ఉదయం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై రైల్వే చట్టం కింద కవితతో పాటు మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు పంపింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం కొనసాగిస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రేపటి విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కవిత కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది చర్చనీయాంశం. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్టాపనల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పరిశీలించారు. మహనీయుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ ప్రజాసేవలు, తెలుగు గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడని కొనియాడారు. విగ్రహ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు సందర్శించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను యువత గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. బండి సంజయ్ కుమారుడిపై వస్తున్న ఆరోపణల వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు పార్టీలు బండి సంజయ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నిజాలు బయటకు రావాలని, సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తి కాకముందే బీజేపీపై బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పోలీసులు వేగంగా విచారణ పూర్తి చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబాలను టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాని వ్యాఖ్యానించారు. జనతా పార్టీని ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. విచారణ పూర్తి కాకముందే, వాస్తవాలు బయటకు రాకముందే ఒక కుటుంబం మీద, ఈ రాష్ట్రంలో ఎదిగినటువంటి ఒక బీసీ నాయకుని మీద కక్షగట్టి కొందరు మాట్లాడుతున్నటువంటి తీరు, కొందరు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నటువంటి తీరు కొంత బాధగా అనిపిస్తా ఉన్నది. అంటే ఉద్దేశపూర్వకంగా ఒక పక్క సిట్ వేసింది ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సిట్ వేసిన తర్వాత వాస్తవాలు బయటకు రావాలా, కానీ వాస్తవాలు బయటకు రాకముందే రకరకాలుగా ఊహాగానాల చర్చలు పెట్టి ఆ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొక్కజొన్న రైతులపై దాడులు, అక్రమ కేసులపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. రైతులకు మద్దతుగా రేపు చలో మామిళ్లపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మొక్కజొన్న రైతులను ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తోందని వైసీపీ నేత అంబటి మురళి ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా వారిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. రైతుల పక్షాన నిలబడేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ధూళిపాళ నరేంద్ర ఏమో
2100 కొన్నానన్నాడు, 1650 కొన్నాడు. ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రోకర్. ఇతను దళారీ మాఫియాలకు గ్యాంగ్ లీడర్ అన్నాను, అది వాస్తవం అని నిరూపణ జరిగింది. ఇది ఇలా జరిగితే దానికి తీవ్రమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాపితంగా ఈ విషయం వెళ్ళడం, ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిస్పందించి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఉత్తరం రాయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ధూళిపాల నరేంద్ర నేను ఏదైతే మొక్కజొన్నల కోసం రైతు పక్షాన గొంతెత్తి చాటానో నన్ను సాధించాలని గత నెల 4వ తారీఖున ఒక పెద్ద ప్రణాళిక రచించారు. శ్రీవాణి నిధులన్నీ నారా లోకేష్ పాలవుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రోజుకు 800 శ్రీవాణి టికెట్లు మాత్రమే ఆన్లైన్ లో అమ్ముతున్నారని, అవి 1 నిమిషంలోనే అయిపోతున్నాయని తెలిపారు. చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్ ఏజెన్సీ శ్రీవాణి టికెట్లను బ్లాక్ లో అమ్ముతోందని విజిలెన్స్ నివేదిక బయటపెట్టిందన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు చెందిన ట్రావెల్ ఏజెన్సీకి పద్మావతి ఏజెన్సీకి ఉన్న సంబంధాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హస్తం ఉన్నదనని కోడై కూస్తున్నది ట్రావెల్ క్లబ్ 4X. ఈయన దాదాపు ఈ 30 సంవత్సరాలుగా ఈ ట్రావెల్ క్లబ్ 4X అన్నదాన్ని నడుపుతున్నాడు. ఈ ట్రావెల్ క్లబ్ 4X కి చెన్నైలో ఈ రోజు పట్టుబడ్డటువంటి పద్మావతి ట్రావెల్ ఏజెన్సీకి, అలాగే ఇక్కడ బ్రోకర్లుగా ఉండి టికెట్లు అమ్ముతున్నటువంటి ట్రావెల్ ఏజెంట్లకి ఉన్నటువంటి సంబంధం మీద విజిలెన్స్ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. వెంకటేశ్వరుని నిధులన్నీ కూడా లోకేష్ పాలవుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అన్న పేరుతో లోకేష్ ఏ రకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి అరాచక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందో, అదే రీతిలో దానికి సహకరించేటువంటి తెలుగుదేశం పార్టీ ఆకు రౌడీలకు, ప్రతినిధులకు అందరికీ కూడా శ్రీవాణి నిధుల ద్వారా కట్టేటువంటి గుడుల నిధులన్నీ కూడా వాళ్లే పర్యవేక్షణలో జరగాలన్నదే ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం. దేవుని రూకలన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్లకు నూకలుగా మారుతున్నాయి. టెండర్లు లేకుండా పనులు అంటే వెండర్లు లేకుండా అమ్మించినట్లే. నిధులు నేరుగా ప్రజాప్రతినిధుల జోబుల్లోకి మారటానికే ఈ కుట్ర. ఆ నిధులతో కట్టాల్సినటువంటి గుడులన్నింటినీ కూడా అత్యంత పారదర్శకంగా వాటిల్ని టెండర్లకు పిలవటమే కాకుండా అనేక దేవాలయాలు, దాదాపు 70% పైగా దేవాలయాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ, ఎవరైతే దేవుడి విషయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నిర్మాణాత్మకంగా, అవినీతి రహితంగా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థకు అనుబంధమైనటువంటి సమరతా సంస్థ ద్వారా మొత్తం గుళ్ళ నిర్మాణాన్ని మేము టెండర్ల ద్వారా నిర్వహిస్తే దాన్ని పూర్తిగా రద్దు చేసి 6 నెలలకే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ గుళ్ళ మొత్తం ప్రక్రియనంతా కూడా రద్దు చేయటం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పర్యవేక్షణ మీద జరగాలని టెండర్లే లేకుండా అప్పనంగా వాళ్లకు అందించటము జరుగుతున్నది. ముఖ్యమంత్రి స్థానంలో ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.